British Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155515563. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. పుష్ప 2 ద రూల్ ట్రైలర్ రిలీజ్ అయింది. శ్రీవల్లి మాటల్లో చెప్పాలంటే పుష్ప ఒక బ్రాండ్, అదే పుష్ప మాటల్లో చెప్పాలంటే ఫైర్ బ్రాండ్. ట్రైలర్ మాత్రం ఎలా ఉంది? మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ మహర్షి గారు. మహర్షి గారు నమస్కారం సార్. సార్, పుష్ప 2 ట్రైలర్ చూసిన తర్వాత ఏమనిపించింది? యాక్చువల్గా అది ఎలా ఉంది? బోల్డ్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. సో ఫైనల్ గా వచ్చింది. ట్రైలర్ అదిరిపోయింది, అందులో ఎవరికి డౌట్ లేదు. ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెంచడం అనేది అది ఏదో ఒక అద్భుతాన్ని మనం థియేటర్లో చూడబోతున్నాము అన్నట్టుగా ఉంది ఆ ట్రైలర్. ఆ ట్రైలర్లోనే చాలా విషయాలు చెప్పేశారు. ఎలివేషన్ మీద ఎలివేషన్ అంటే ఎవడరా వీడు అనేది ఒకటి, తర్వాత వాడు పేరు చిన్నదే కానీ విషయం చాలా పెద్దది అన్నట్టు ఒకటి, పుష్ప అంటే బ్రాండ్ అని ఒకటి, వీడు నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అని ఒకటి, తర్వాత పుష్ప వైల్డ్ ఫైర్ అని, ఇలా వరుసగా చెప్తూ వచ్చారు. ఇన్ని ఎలివేషన్లు ఆ సినిమాలో ఉండాలి, ఉంటాయనే ఆశిద్దాం. ఎందుకంటే దాని బిజినెస్ కూడా అంటే ఓపెనింగ్స్ బ్రహ్మాండంగా వస్తాయి, నో డౌట్. వాళ్ళు 11,500 థియేటర్లు వరల్డ్ వైడ్ ఇస్తున్నారు. అంటే 5,000 థియేటర్లు బయట దేశాలు, మన దేశంలో 6,500. అంటే 1,300 కోట్ల రూపాయలు కలెక్ట్ చేస్తే తప్ప అది బ్రేక్ ఈవెన్ కాదు. అంటే ఒకసారి మీరు ఊహించుకోండి ఆ నంబర్ని. కాబట్టి ఏ రేంజ్ అంటే మన తెలుగు వాళ్ళ సినిమా, తెలుగు హీరో సినిమా ఈరోజు 1,300 కోట్ల రూపాయలు ఓపెనింగ్స్ తెచ్చుకోబోతా ఉంది. అంటే మామూలు విషయం కాదు అది. అయితే దీంట్లో ఏమిటంటే, అంటే ఆ సినిమా ఎలా ఉంటుంది అనేది ఒక క్లారిటీ ఉంది మనకు. ఎందుకు క్లారిటీ ఉందంటే మనం 1 చూసాం కాబట్టి. 2లో ఏముంటుందంటే పుష్పకి అతనికి మధ్య, ఫాజిల్కి మధ్య ఏదో ఒక వార్ నడుస్తుంది. పుష్ప లోకల్గా ఉన్నాడు ఇంతసేపు. 1లో లోకల్, ఇంటర్నేషనల్ అని ఆయనే అంటున్నాడు. ఇంటర్నేషనల్ అంటే ఏమిటి? కత్తులు కటారులకు బదులు ఏ మిషన్ గన్ల యుద్ధాలు జరగబోతున్నాయి. అందులో హెలికాప్టర్ కూడా ఉంది కాబట్టి తీవ్ర స్థాయిలో ఉంటుంది. అయితే సుకుమార్ గారి సినిమాల్లో ఏమిటంటే, సరే ఈ యుద్ధాలు, ఈ ఎలివేషన్లు ఇవన్నీ పక్కన పెడితే అండర్ కరెంట్గా ఒక ఎమోషన్ నడిపిస్తూ ఉంటాడు ఆయన. సినిమా అలా మామూలుగా వెళ్తున్నట్టుగా ఉండి హఠాత్తుగా ఒక హైప్ తీసుకుంటుంది, సడన్గా అట్లా జర్క్ ఇస్తుంది అన్నట్టు. మీరు పుష్ప 1లో కూడా మీరు గమనించవచ్చు, సాధారణంగా ఉన్న సన్నివేశాల్లో నుంచి హఠాత్తుగా పైకి లేస్తుంది సినిమా. ఆమె హీరోయిన్తో ఉన్న ఆ ప్రేమ తర్వాత అమ్మాయిని సేవ్ చేయడము, వాళ్ళ తల్లి తరఫున అతను ఎలా ఉంటాడు, ఇవన్నీ వరుసగా మనకు చూపిస్తూ ఆ పుష్ప క్యారెక్టర్ని ఎలివేట్ చేస్తూ వస్తారు. దీంట్లో పుష్ప 2లో ఉన్న ప్లస్ పాయింట్ ఏమిటంటే, మీకు కొత్తగా మీరు ఏమీ పరిచయం చేయక్కర్లేదు. పుష్ప ఎలా ఉంటాడో మనకు తెలుసు, శ్రీవల్లి ఎలా ఉంటుందో మనకు తెలుసు, ఫాజిల్ ఎలా ఉంటాడో మనకు తెలుసు. దాంట్లో కొత్త విలన్లు ఎవరైనా వస్తే తప్ప, అంటే కొత్త వాళ్ళు ఆల్రెడీ సునీలు వీళ్ళందరూ ఉన్నారు, మీకు ట్రైలర్లో కూడా కనిపిస్తున్నారు. కొత్త పరిణామం ఏమైనా జరుగుతుందా? అతను పగబట్టాడు, ఎవరు? షకావత్ పగబట్టినోడు సెకండ్ ట్రైలర్లో ఏమంటున్నాడు? పార్టీ ఉంది అంటున్నాడు. కన్ఫర్మ్ చేశాడు. పార్టీ ఉంది అంటే ఏమిటి? నీ సంగతి చూస్తాననే కదా దాని అర్థం. రెండోది ఏమిటి? ఫైరే కదా అంటాడు. ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్ అంటాడు. అంటే అతని ఎక్స్పెక్టేషన్కి మించి ఇతను ఉన్నాడు. అతనేమో పగ తీర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు, ఎందుకంటే అవమానించాడు కదా, అతని బట్టలు లేకుండా అవమానించాడు. కాబట్టి పుష్ప మీద అతను పగబట్టి తర్వాత పుష్పకు సంబంధించిన ఎర్రచందనం సామ్రాజ్యాన్ని అంతా కూడా అంతం చేసే దిశగా అతను వెళతాడు. అతన్ని ఎదుర్కొంటూ పుష్ప ఎదగాలి, అతను ఎదుర్కోవాలి, ఎదగాలి. ఇది సెకండ్ పార్ట్ 2లో ఉండబోతా ఉంది. దీన్ని ఎలా తీసుకుంటాడు, ఎలా చేశాడు, కథ మనకు తెలుసు. ఈ తెలిసిన కథని కొత్త సన్నివేశాలతో, కొత్త ఎమోషన్స్తో ఎలా నడిపాడు, ఇంకా పాటలు ఎలాగో బాగున్నాయి మనకు తెలుసు. అవన్నీ నడిచిపోతాయి. స్పెషల్ సాంగ్ లో ఈసారి శ్రీలీల మామూలు ఆయన సుకుమార్ గారి సినిమాల్లో ఐటెం సాంగ్ లేకుండా ఉండే అవకాశం లేదు, ఎవరో ఒకరు ఉంటారు. కాబట్టి ఎక్కువ ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉంది. కాబట్టి ఏమాత్రము చిన్న నిరాశ కలిగినా కూడా
చాలా చాలా ఇబ్బంది అవుతుంది. అంటే మ్యాచ్ కావడం అంటారే, థియేటర్లోకి మనం ఎలా వెళ్తున్నాము, పుష్ప 1కి ఏమీ ఎక్స్పెక్టేషన్ లేదు మనకు. పుష్ప 1 పాన్ ఇండియా సినిమా అని కానీ వాళ్ళు అనుకోలేదు. అది తర్వాత ఆ రేంజ్కి వెళ్ళిపోయి ఒక లెవెల్కి వెళ్ళిపోయింది. కానీ పుష్ప 1ని మనము నార్మల్గా చూసాం. అల్లు అర్జున్ సినిమా అంటే బాగుంటుంది, సుకుమార్ కాంబినేషన్ అంటే బాగుంటుంది, ఏదో ఎర్రచందనం బ్యాక్గ్రౌండ్తో చిత్తూరు యాస్తో ఉంది, ఓకే డన్, పాటలు బాగున్నాయి అనుకుని చూసాం. చూసినా కూడా మనకు కొంత డిసప్పాయింట్మెంట్తో వచ్చారు కొంతమంది ప్రేక్షకులు. ఫస్ట్ చూసిన వాళ్ళు ఎందుకు డిసప్పాయింట్మెంట్ అంటే, ఫైనల్గా క్లైమాక్స్ అనేది మామూలుగా మనం ఏమి ఎక్స్పెక్ట్ చేస్తాము, క్లైమాక్స్లో ఏదో భారీగా ఒక సీన్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాం ఏ సినిమాకైనా. ఈ సినిమాలో ఏమీ లేదు, క్లైమాక్స్ లేదు. క్లైమాక్స్ లేకుండా అతనికి ఇతనికి ఏదో పెద్ద గొడవ జరగబోతా ఉంది, ఇక నుంచి కథ మొదలవుతుంది అని ఎండ్ అవుతుంది. అది కొంతమందికి డిసప్పాయింట్మెంట్ చేసింది. కానీ లాస్ట్లో పుష్ప తాళిగట్టి అదంతా ఎలివేషన్ ఉంది కదా, ఇప్పుడే కదా కథ స్టార్ట్ అయింది అంటాడు కదా, ఓహో కొంచెం సంతృప్తికరంగా బయటకు వచ్చారు కొంత డిసప్పాయింట్మెంట్ తట్టుకొని. ఇప్పుడు ఏమిటంటే ఇక్కడ విపరీతమైన అంచనా. పుష్ప 2 అనేది మామూలు సినిమా కాదు, మొత్తం దేశమంతా ఉంది ఇప్పుడు అంచనా. అవును, అందులోనూ డిలేస్ అవుతూ వచ్చాయి మొత్తం. అదేంటి మన విదేశాల్లో కూడా, అమెరికాలో విపరీతంగా థియేటర్లు ఇస్తున్నారు. కాబట్టి ఇన్ని అంచనాలు అందుకోవాలి. ఒత్తిడి కూడా చాలా తీవ్రంగా ఉంటుంది. అల్లు అర్జున్ మీద కావచ్చు, సుకుమార్ గారి మీద కావచ్చు, ఒత్తిడి విపరీతంగా ఉంటుంది. ఈ ఒత్తిడినంతా తట్టుకొని వాళ్ళు ఎలా అవుట్పుట్ ఇచ్చారు, ఏం చేశారు అనేది మనకు డిసెంబర్ అయితే తెలుస్తుంది. సో అందులో మీరు ఫస్ట్ సీక్వెల్ పార్ట్ 1లో చెప్పినట్టుగా, ద రైజ్లో చెప్పినట్టుగా, అందులో అమ్మాయి సెంటిమెంట్, అమ్మ సెంటిమెంట్ ఎలా అయితే ఉంది, ఇందులో కూడా భార్య సెంటిమెంట్ అనేది కనిపిస్తుంది. అండ్ మనకి ట్రైలర్లో ఇంట్రడక్షన్లో కనిపించినటువంటి జగపతి బాబు క్యారెక్టర్లో మనీ అండ్ పవర్, దీంతో పాటుగా ఆయనకి ఏదో తెలియని సారోనెస్ కూడా ఉంది, ఏదో ఒక బాధ ఉంది అనేది. అంటే అక్కడ కూడా మళ్ళీ ఒక ఎమోషన్ అనేది కనిపిస్తోంది. అందులో బాధ ఎందుకు ఉంది పుష్పకి, తండ్రికి సంబంధించిన ఒక ఎలిమెంట్ అతన్ని మైండ్లో నడుస్తూ ఉంది. తండ్రి అనేవాడిని చెప్పుకోలేని పరిస్థితి అనేది ఉంది. ఆ కథ ఎక్కడ ఫస్ట్ హాఫ్లో పెద్దగా ఎలివేట్ కాలేదు. మీరు అతను అదే బాల్యం లేకోసారి ఫ్లోలో మనకి వెళ్ళిపోతుంది. అతను లోపల కోపం ఉంది, అతను విపరీతమైన యాంగర్ ఉంది అతనికి అనే విషయం తెలుస్తుంది. ఎలా అంటే తల్లికి సంబంధించి ఏదో ఒక చిన్న అవమానం జరిగితేనే వాడికి మామూలుగా వాడు ఏదో తిడతాడు కదా, డబ్బులు ఇవ్వకుండా ఏం చేస్తున్నావు అని ఒకడు తిడతాడు, వడ్డీ వ్యాపారి. తిడితే పుష్ప మళ్ళీ వాడికి డబ్బులు ఇచ్చి ఊరంతా తంతాడు వాడిని. ఊరంతా వాడు చెప్పాలి, నేను పుష్ప నాకు డబ్బులు ఇచ్చేసాడు, అంటే అంత కోపం అతనికి. ఈ కోపం అంతా ఎక్కడి నుంచి వచ్చిందంటే, తండ్రి ఎవరో చెప్పుకోలేని, తండ్రి అంటూ తనకు లేనటువంటి ఒక విచిత్రమైన పరిస్థితి ఉంది అతనికి. అంటే అతను ఆర్ఫన్ కాదు, తల్లి ఉంది కానీ తండ్రి ఉండి కూడా అనాథ లాంటి వాడు. అదే ఊరిలోనే ఆ తండ్రికి సంబంధించిన వారసులంతా ఇతన్ని అవమానిస్తున్నారు, అదే ఊరిలోనే ఉన్నారు వాళ్ళు. కాబట్టి అతనిలో ఉన్న పెయిన్ ఏమిటంటే తండ్రికి సంబంధించిన పెయిన్. ఈ పెయిన్ సెకండ్ హాఫ్లో ఎక్కడ ఎమోషన్స్ ఎక్కడెక్కడ ఎలివేట్ చేస్తాడు అనేది మనం చూడాలంటే, ఆయనకి సుకుమార్ గారికి ఏ సినిమా తీసుకున్నా కూడా ఈ ఫాదర్ సెంటిమెంటు ఇలాంటివి చాలా బలంగా చెప్తాడు ఆయన. నాన్నకు ప్రేమతో మీరు చూశారంటే మొత్తం తండ్రి సెంటిమెంట్తో నడిచే సినిమా అనేది. ఇప్పుడు పుష్ప ముందు ఉన్నాడు ఏమిటంటే, ఒకటి ఎమోషన్ క్యారీ చేయాలి, యాక్షన్ క్యారీ చేయాలి, ఒకవైపు విలన్లంతా పొంచి ఉన్నారు. ఆల్రెడీ ఏమిటి అతని ప్రాబ్లము, ఎర్రచందనము దొంగలందరితోనూ వైరం పెట్టుకున్నాడు, సునీల్తో పెట్టుకున్నాడు, తర్వాత అధికారులతో పెట్టుకున్నాడు. తమిళనాడులో ఉన్నటువంటి ఎర్రచందనం మాఫియాని దాటుకొని ఇప్పుడు ఇంటర్నేషనల్ కావాలి ఆయన. హిందీ కూడా వినిపిస్తోంది అంటే నార్త్ వైపు వెళ్తాడా లేక నేరుగా అదేమిటి జపాన్తోనే పెట్టుకుంటాడా? మనం ఎర్రచందనం అంతా జపాన్కే కదా పంపించేది, చైనా జపాన్కే పోయేది. అది నేరుగా అక్కడ వాళ్ళతోనే పెట్టుకుంటాడా లేదా అది పార్ట్ 3 ఏమైనా చూపిస్తారా? ఇంటర్నేషనల్ స్థాయి అంటే ఏందనేది చూడాలి మరి. కానీ సినిమా, తెలుగు సినిమాకి సంబంధించిన ఒక ఇది ఉంటుంది, కీర్తి పతాకం అంటారు. ఒక కీర్తి పతాకాన్ని పుష్ప 2 ఎగరవేయబోతూ ఉంది. అంటే ఇంటర్నేషనల్ స్థాయిలో తెలుగు సినిమాకు ఉన్న స్టామినా, అంటే తెలుగు సినిమాలు ఇలా తీస్తారు, ఇంత అంటే దేశం ప్రపంచమంతా చూసే విధంగా తీస్తారు అనే విధంగా అది ఉండబోతుందని అందరూ ఎదురు చూస్తున్నారు.
యా పుష్ప 1తోనే జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడి అవార్డు వచ్చింది. పుష్ప 2 అనేది ఇప్పుడు నేషనల్ అనుకున్నారా? కాదు, ఇంటర్నేషనల్. అంటే ఈస్ హీ గివింగ్ ఎనీ ఇండికేషన్ అది మళ్ళీ ఆస్కార్ రేస్ లో ఉండబోతోందా? ఉండొచ్చు, ఏంటి ఏముంది, అనేది? మనకు త్రిబుల్ వచ్చింది కదా మనకి. అవును. మన తెలుగుకి ఆస్కార్ అనేది మనం కల్లో కూడా ఊహించలేదు కదా. ఇప్పుడు కల్లో కూడా ఊహించినటువంటి విషయం ఒకటి త్రిబుల్ తెచ్చుకుంది కదా. అయితే మా ఆస్కార్ అనేది మన వరకు రాదు అని మనం చాలా స్పష్టంగా ఉన్నాం కదా. అట్లాంటిది మనకు వచ్చిందంటే రేపు పుష్ప 2 కూడా రావచ్చు. అంటే ఏం ఆస్కార్ అనేది ఏం ప్రపంచంలోంచి దిగేం రారు కదా. వాళ్ళు నటులే, వాళ్ళు సినిమాలే కదా తీసేది. కాబట్టి మన వాళ్ళు కూడా సినిమాలే కదా తీస్తున్నారు. సో ఆ మేకప్ కూడా ఒక టిపికల్ గా ఉండేటువంటి బాడీ లాంగ్వేజ్, గోర్లకి నెయిల్ పాలిష్ దగ్గర నుంచి కూడా మొహాన మేకప్, చీర కట్టుకోవడం, ఇవన్నీ మేబీ ఒక క్యారెక్టర్ కు తగ్గట్టుగా చేసి ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఆ స్థాయిలో ఉన్నటువంటి ఒక హీరో దానికి యాక్సెప్ట్ చేయడము అనేది ముందు నుంచి అంటే సెకండ్ సీక్వెల్ అనేది రిలీజ్ లేట్ అవుతోంది, బయటికి న్యూస్ రావట్లేదు, ట్రైలర్ ఎప్పుడు అనేది తెలియదు, ఇవన్నీ అనుకున్నప్పుడు బోల్డ్ అని రూమర్స్ వినిపించాయి. ఇద్దరి మధ్యలో పడట్లేదు అనేది, డైరెక్టర్కి ఆర్టిస్ట్కి పడట్లేదు, అందుకే గ్యాప్ అనేది పెరిగిపోయింది, చెప్పా పెట్టకుండా అల్లు అర్జున్ ఎక్కడికో వెళ్ళిపోయారని ఫోటోలు వీడియోలు ఇవన్నీ రిలీజ్ చేశారు. సో వాటన్నిటికీ ఒక ఫుల్ స్టాప్ పెట్టినట్టు అయిందా? ఇంత పెద్ద ప్రాజెక్ట్కి ఖచ్చితంగా రూమర్స్ ఉంటాయి. రూమర్స్ లేకుండా ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఎలా నడుస్తుంది? దాంట్లో కొన్ని నిజాలు కూడా ఉండొచ్చు. అంటే వాళ్ళకి డిఫరెన్సెస్ మీన్స్ అదేమి ఆస్తి గొడవలు కాదు కదా. ఎక్కడో ఒక చోట ఇంటెలెక్చువల్ డిఫరెన్సెస్ కూడా రావచ్చు. అదేం ప్రపంచంలో గొడవలే లేకుండా ఇది ప్రాజెక్టులు పూర్తి అయిన సందర్భాలు ఏమి లేదు. అంటే నిజం ఉండొచ్చు, నిజం కాకుండా కూడా ఉండొచ్చు, రూమర్ వచ్చినంత మాత్రం. కానీ ఆ ప్రాజెక్టు మీద మనకెంత అంచనాలు ఉంటాయో వాళ్ళకి అంతే అంచనాలు ఉంటాయి, మేకర్స్కి కూడా. మనము ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నామో వాళ్ళు కూడా జనాలని, ప్రేక్షకులని ఏమాత్రము డిసప్పాయింట్ చేసినా కూడా ఇదంతా కూడా మన పరువు ప్రతిష్టకు సంబంధించిన వ్యవహారంగా అయిపోయింది. ఇది సుకుమార్కి, అల్లు అర్జున్కి ఇది ప్రెస్టీజియస్ ఇష్యూ. చిన్న తేడా వచ్చినా కూడా జనం మనల్ని ఆడుకునేస్తారు అనేది భయం వాళ్ళకి ఉంటుంది. కాబట్టి ప్రతి చోట 1-2 సార్లు రివ్యూ చేసుకోవడము, 1-2 సార్లు మళ్ళీ చూసుకోవడము, మార్పులు చేర్పులు చేసుకోవడం, ఇవన్నీ జరగడం వల్ల సినిమా లేట్ అయి ఉంటుంది. ఇంకోటి మీరు చెప్పినట్టు మేకప్ అదంతా అన్నారు కదా, అది తిరుపతి గంగ జాతరకు సంబంధించిన బ్యాక్గ్రౌండర్ స్టోరీ. అది తిరుపతి గంగమ్మ ఏం చేస్తుందంటే రోజుకో వేషం వేసి ఆ పాలెగాడిని చంపడానికి తిరుగుతుంది తిరుపతి ఊరంతా. అది కథ. ఇప్పటికీ కూడా ఆ గంగ జాతరని అలాగే భక్తితో నిర్వహిస్తారు. అదే సాంప్రదాయంతో రోజుకో వేషం వేస్తారు. ఆ రోజుకో వేషం వేసి దాంట్లో భాగంగా హీరో ఆ చీర కట్టుకొని ఆ వేషం వేశాడు. అంటే మామూలు పురుషులు స్త్రీల వేషంలో తిరుగుతూ ఉంటారు. అంటే గంగ జాతర అప్పుడు వాళ్ళు మొక్కుకున్న వాళ్ళు అనమాట. ఆ మొక్కులు ఉన్న వాళ్ళు వేషాలు వేస్తామని మొక్కుకొని ఉంటారు. ఆ వేషంలో హీరో ఫైట్ కూడా ఉంటుంది. మీకు హీరో ఫైట్ కూడా మనకు టీజర్లో ఇది అర్థమైంది. కాబట్టి ఒకవైపు లోకల్ అంటే ఏమిటి, చిత్తూరు ప్రాంతానికి సంబంధించిన ఒక లోకల్ ఫ్లేవర్తో లోకల్గా సినిమా నడపాలి, గ్రామీణ నేపథ్యంతో సినిమా నడపాలి. ఇంకోవైపు ఏమో ఇటు అధికారులు, ఇటు ఇంటర్నేషనల్ స్మగ్లర్లు, నేషనల్ స్మగ్లర్లు అందరూ చుట్టుకొని ఉన్నారు కథలో. స్థానికంగా పల్లెటూరి నేపథ్యంతో ఉన్నటువంటి ఒక ఎర్రచందనం స్మగ్లర్గా అవతారం ఎత్తినటువంటి హీరో తనకు మించిన ఒక వ్యవస్థను ఎదుర్కోబోతున్నాడు. అధికార వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ, మాఫియా, ఇన్ని వ్యవస్థలను ఎదుర్కొని పుష్ప అనేది ఒక బ్రాండ్ అని నిరూపించుకోవాలి. ఇన్ని వ్యవస్థలు ఎదుర్కొనేటప్పుడు నో డౌట్ అతనికి విపరీతమైన ఏవో సమస్యలు వస్తాయి. అంటే సమస్యలు వచ్చి దాని నుంచి బయటకు వస్తేనే కదా ఎలివేషన్ అంటారు. కాబట్టి ఏం సమస్యలు వస్తాయి అతనికి? ఒకటి షకావత్తు, ఖచ్చితంగా సమస్య, అతను వదలడు. 2 ఈ లోకల్ మాఫియా. 3వ మాఫియా ఎక్కడి నుంచి వస్తుందని చూడాలి. పొలిటికల్ ఆల్రెడీ రావు రమేష్ ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. కాబట్టి 3వ మాఫియా ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి ఖచ్చితంగా పుష్ప 2 అనేది మనకు ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్టుగా అల్లు అర్జున్కి కానీ, సుకుమార్కి కానీ, ప్రేక్షకులకు కానీ, ప్రేక్షకులు కూడా తెలుగు వాళ్ళు కూడా పుష్ప 2 మాదే, పుష్ప మేము తీసింది అని ఎక్కడైనా నార్త్లో కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే నార్త్లో ఇంతకాలము తెలుగుకు సంబంధించిన పెద్ద మార్కెట్ లేదు. అదే ఇలా డబ్బింగ్ అలా ఇలా వదిలేవాళ్ళు. కానీ ఈ 666, సలారు, ఈ తర్వాత ఇవన్నీ వచ్చాయి కదా, కేజీఎఫ్, ఇవన్నీ వచ్చిన తర్వాత సౌత్ సినిమాలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది అక్కడ. ఇంత మార్కెట్ ఇప్పుడు 1000 కోట్ల రూపాయల బిజినెస్ జరిగింది థియేట్రికల్ బిజినెస్ అంటే నార్త్ బిజినెస్సే మనకంతా.
ఇక్కడ మనకు సౌత్లో అంత బిజినెస్ జరిగే ఛాన్స్ లేదు. అక్కడ ఒక్కసారి అంటుకుందంటే ఫైర్ ఇంకా అది వదలదు ఇంకా. ఎందుకంటే పాట్నాలో నిన్న జరిగిన సభ, ఎందుకంటే మన వాళ్ళు ఎవరు తెలియదు కదా అక్కడ బీహార్లో పాట్నాలో, కానీ మన వాళ్ళందరినీ గుర్తుపట్టి కొన్ని వేల మంది అక్కడ ఒక ఈవెంట్కి అటెండ్ అయినారంటే చాలా పెద్ద విషయం అది. సో ఈ మధ్యన ఇది ఒక సరికొత్త ట్రెండ్ లాగా మారినట్టుంది. RRR సమయంలో అయితే ప్రమోషన్స్ కోసమో క్యాంపెయినింగ్ కోసమో హీరో, ఇద్దరు డైరెక్టర్లు మొత్తం అన్ని ఈవెన్ గోల్డెన్ టెంపుల్ దాకా వెళ్ళి వచ్చారు. ఆ తర్వాత వెరీ రీసెంట్ గా గేమ్ చేంజర్ కోసం కూడా లక్నోకి వెళ్ళి అక్కడ క్యాంపెయినింగ్లు ఇవన్నీ జరిగాయి. ఇప్పుడు పాట్నా అనేది సో పాన్ ఇండియా రేంజ్ అంటే ఇది అన్నట్టుగా చూపిస్తున్నారా? కేవలం నటులు కాదు ఇక్కడ పాన్ ఇండియా అనేది వీళ్ళు ఎంత బాగా సినిమాలు తీస్తే అంత వర్కౌట్ అవుతుంది. లేదు పాన్ ఇండియా పేరుతో ఏదో ఒకటి ఊరికి డబ్బింగ్ చేసినంత మాత్రాన పాన్ ఇండియా కాదు. ఆడియో మారిస్తే పాన్ ఇండియా ఎలా అవుతుంది? ఆ రేంజ్ ఉండాలి. చాలా సినిమాలు పాన్ ఇండియా అని మనం చూసాం, దారుణంగా దెబ్బతిన్నాయి. అదేవిధంగా ఏమిటంటే వీళ్ళు ఎంత కథ ఉంది తమ దగ్గర అనే దానికి లిమిటేషన్ లేకుండా పార్ట్ 2లు పార్ట్ 3లు పెట్టుకొని ఫస్ట్ హాఫ్లో ఏమీ కథ చెప్పకుండా ఉన్నారు. పుష్పకి ఆ ప్రమాదం లేదు. పుష్పకి మొదటి పార్ట్లోనే చాలా కథ చెప్పారు. ఇప్పుడు చెప్పేదంతా ఏమిటంటే ఎవల్యూషన్ ఆఫ్ పుష్ప, అది రైజ్ ఇది రూల్, అంతే అంతే. అది చెప్పబోతున్నారు. అతని పరిణామ క్రమం ఏమిటని చెప్పబోతున్నారు. మూడోది ఉండొచ్చు, దీన్ని బట్టి రెండో దాన్ని బట్టి ఉంటుంది. ఇంకో సీక్వెల్ కి రెడీ అవ్వమని చెప్తున్నారు, ఉండొచ్చు కూడా. yes sir, thank you so much sir. Thank you.